బండ్ల గణేష్ గారు అంటే వివాదం, వివాదం అంటే బండ్ల గణేష్ అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ట్రెండింగ్. అయితే ఇప్పుడు ఏంటంటే మరొకసారి బండ్ల గణేష్ గారు రచ్చలేపారు. ఒక్క హిట్ సినిమా తీస్తే చాలా, ఇంకా ఏ సినిమా కూడా ఆడనక్కర్లేదా అనే విధంగా ఒక హీరోని ఉద్దేశించి ఇండైరెక్ట్గా సెటైర్లు వేశారు అనే విధంగా అయితే మాట్లాడుకుంటున్నారు. మరి ఆ హీరో ఎవరు, ఎవరి విషయంలో ఎవరి గురించి మాట్లాడాడు? సో బండ్ల గణేష్ గారు ఈ మధ్యన మామూలు ఫామ్లోకి రాలేదన్నమాట. ఎందుకంటే అంతా సైలెంట్ అయిపోయాడు అనుకున్నారనమాట. అయితే మళ్ళీ సినిమాలకు ఆయన గెస్ట్గా పిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన ఇది సర్వీస్ అలాంటిది టాలీవుడ్లో. సో ఆయన నిర్మాతగా ఎంతో విజయాలు సాధించారు, యాక్టర్గా ఎన్నో సినిమాలు చేశారు. అందరికీ ఆయన ఒక ఫేవరెట్ యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అవుతారనమాట. సో మరి ఆయన మన లిటిల్ హార్ట్స్ సినిమాకి వచ్చారు. ఆ రోజు విజయ్ దేవరకొండ గారు కూడా గెస్ట్గా ఉన్నప్పుడు ఆయన ముందే ఆయన మీద విమర్శలు చేశారు. హీరోకి, లిటిల్ హార్ట్స్ హీరోకి ఒక హితబోధ చేశారని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. ఆ రోజు అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎవరిని పట్టించుకోవద్దు, ఇది రంగుల ప్రపంచం, ఇక్కడ నువ్వు ఎవరి మాట విన్నావు అంటే డౌన్ అయిపోతావు అని చెప్పి ఆ రోజు సెటైరికల్గా మాట్లాడారు. మళ్ళీ నిన్న కూడా కిరణ్ అబ్బవరం గారు కే ర్యాంప్ సక్సెస్ దానికి మీట్కి వచ్చి ఆయన అయితే చాలా ఉత్సాహంగా అంటే విపరీతంగా మాట్లాడారు అనమాట. అక్కడ ఆయన ఎలా మాట్లాడారంటే ఒక సెటైరికల్గా డైరెక్ట్గా విజయ్ దేవరకొండ గారిని అన్నారని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో దాంట్లో ఏంటంటే కిరణ్ అబ్బవరం గారిని చూపించి హీరో అంటే ఇలా ఉండాలి, ఒక హిట్ కొట్టినాక నాకు సుకుమార్ కావాలి, నాకు రాజమౌళి కావాలి, నాకు అనిల్ రావుపూడి కావాలి, ఇలాంటి ఒక ఇది కమాండింగ్ ఏం లేకుండా తను వెళ్తున్నాడు. కొత్తగా 6 దర్శకులను పరిచయం చేశాడంటే మామూలు విషయం కాదు. ఒక హీరో ఎదుగుదలకి ఇలాగే ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇలా చేయగలిగితేనే, ఇలా డౌన్ టు ఎర్త్ ఉంటేనే ఎదుగుతారు ఎప్పుడైనా కూడా. నువ్వు చాలా బాగా వెళ్తున్నావు అని చెప్పి కిరణ్ అబ్బవరం గారిని పొగట్టడం జరిగిందనమాట. అట్లాగే వాట్సాప్ అంటే కూడా అక్కడేం హిట్లు రావు. ఒక హిట్ కొట్టడం అంటే చాలా అంత ఈజీ కాదు, ఆషామాషి కాదు అని చెప్పి ఆ విజయ్ దేవరకొండ గారే అంటారు అలాగే వాట్సాప్ రౌడీ బాయ్స్ అని. సో ఈ సెటైర్లు డైరెక్ట్గా ఆయనకే వేశారు అని చెప్పి ఆల్రెడీ మీడియాలో కథలుగా రాస్తున్నారు అనమాట. మరి అట్లాగే స్టేజ్ పైన చిరంజీవి గారు కూడా త్వరలో భారతరత్న రేపో మాప అందుకోబోతారని చాలా సజావుగా చెప్పారనమాట. సో దాని గురించి కూడా అటు కొంతమంది ఆపోజిట్ చిరంజీవి గారు యాంటీ ఫ్యాన్స్ నుంచి ఫుల్ ట్రాల్స్ అయితే వస్తున్నాయి అనమాట. అదేంటి, అదేమన్నా భారతరత్న అంటే షాప్లో దొరికే వస్తువా రేపో రావడానికి. సో మరి బండ్ల గణేష్ గారు ఒక స్పీచ్ ఇచ్చారంటే దాని నుంచి ఎంతోమందికి ఒక స్టఫ్ దొరుకుతుందన్నమాట. సోషల్ మీడియాలో ఎంతోమందికి ఒక రాసుకోవడానికి కథలుగా చరిత్ర దొరుకుతుందన్నమాట బండ్ల గణేష్ గారి స్పీచ్ నుంచి. మరి ఆయన మాట్లాడిన స్పీచ్ విజయ్ దేవరకొండ గారికి ఆయనకి ఏమన్నా పర్సనల్గా పడట్లేదా, లేకపోతే వాళ్ళిద్దరికి ఎక్కడ చెడిపోయింది? సో విజయ్ దేవరకొండ గారు తొందరగా ఎవరితో కాంట్రవర్సీకి వెళ్ళరు కదా. మరి బండ్ల గణేష్ లాంటి వ్యక్తి ఆయన పైన ఎందుకు అన్ని విమర్శలు గుప్పిస్తున్నారు? సో వాళ్ళిద్దరికి ఎక్కడైనా ఏదైనా ప్రొడక్షన్ విషయంలో కానీ, ఏదన్నా యాక్టింగ్ విషయంలో కానీ ఏమైనా చెడిందా? ఎన్ని రకరకాలుగా రాసుకుంటున్నారు. మరి పర్టికులర్గా ఆయన విజయ్ దేవరకొండ గారిని మాత్రమే టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? మరి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి.